ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు వాక్య ధ్యానాంశము దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గమును విడిచిన యెడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడిన ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. ఈరోజు వాక్య ధ్యానాంశంలో దేవుని కనుదృష్టి, నా కనుదృష్టి నిలుచును అని చెప్తున్నారు. కనుదృష్టి ఏ విషయాల మీద దేవుని కనుదృష్టి నిలిచిందో మనం కొన్ని ధ్యానం చేసుకుందాం. ఏ విషయాల మీద దేవుని కనుదృష్టి నిలిపాడు దేవుడు అనే దాని మీద మనం ధ్యానం చేద్దాము. మొదటిగా కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 19వ వచనం. దేవుని దృష్టి, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు కలవారి మీదను ఉన్నదంట. అంటే దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, ఆయన మార్గంలో నడుచుతారో, ఆయన వాక్యానుసారం జీవిస్తారో, మొదటిగా దేవుని యొక్క దృష్టి వారి మీద నిలుపుద్దంట. రెండవదిగా చూస్తే అదే అధ్యాయంలో కీర్తన 33:19లో ఆయన కృప కొరకు వేడుకోవాలి, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీద ఆయన కనుదృష్టి నిలుచున్నది. దేవుడు కనుదృష్టి మన మీద నిలవాలంటే మొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. రెండోది కృప కొరకు కనిపెట్టుకుని వారి, అంటే దేవా అంతా నాదేం లేదు, నీ కృప మీద నేను ఆధారపడుతున్నాను అని ప్రతిరోజు మనం లేచి దేవుని కృప మీద, ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటే, ఆయన కృప మీద ఆనుకుంటే అంతా నీ దయ్యయ్యా, నీ కృపయ్యా అని ఆనుకున్నప్పుడు దేవుని కనుదృష్టి మన మీద నిలుస్తుందని చెప్తున్నాడు అనమాట. మూడవదిగా చూస్తే కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 15వ వచనం. చూడండి, ఆయన దృష్టి ఇంక ఎవరి మీద ఉన్నదో దేవుని దృష్టి నిలపాలి. దేవుని దృష్టి నిలిపితే మన యొక్క సమస్యలన్నీ పోతాయి. దేవుని కనుదృష్టి మన మీద నిలిపితే మరి మనకున్న ప్రతి పరిస్థితి మర్చివేయబడుతుంది అనమాట. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నదని మూడవదిగా చెప్తున్నారు అనమాట. ఎవరైతే దేవుని యొక్క రక్షణ పొందుకొని బాప్తిస్మం పొందుకొని దేవుని బిడ్డలుగా మార్చబడతారో దేవుడు అంటున్నాడు, నా దృష్టి మీ మీద ఉన్నది అంటున్నాడు అనమాట. కాబట్టి నీతిమంతుల మీద ఉన్నదని మూడవదిగా చెప్తున్నారు అనమాట. నాలుగవదిగా చూస్తే 2వ దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే అక్కడ ఒక మాట ఉంది. దేవుడు అంటున్నాడు, యథార్థ హృదయులు ఎవరైతే కలిగి ఉంటారో, చూడండి ఆ వాక్యం చదువుకుందాం. తన ఎడల యథార్థ హృదయం కలవారిని బలపరచుట యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. దేవుని యెడల ఎవరైతే యథార్థ హృదయం కలిగి ఉంటారో, దేవుని యెడల ఎవరైతే సద్భక్తిని కలిగి ఉంటారో, అంటే ఆయన ఎదుట యథార్థంగా నడుచుకుంటూ సత్యంతో నడుచుకుంటారో, మంచి హృదయం కలిగి ఉంటారో, దేవుడు యొక్క కనుదృష్టి వారి మీద ఉంటుందంట. ఆయన కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుందంట. ఇలాంటి యథార్థ హృదయం కల వారు ఎవరున్నారా అని వెతుకుతూ ఉంటుంది అనమాట. ఇదని మనం నేర్చుకున్నది. ఐదవదిగా చూస్తే యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వచనం చూస్తే ఇంకా దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుందంటే యెషయా గ్రంథం 66వ అధ్యాయం చూడండి, అక్కడ మాట ఉంటున్నాడు, దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. చూడండి, ఎవడు దీనుడై నలిగిన హృదయం కలవాడే ఉంటాడో, ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని ఎదుట తగ్గింపుతనం జీవిస్తారో, దేవుని ఎదుట అహంకార మనసు లేకుండా దీన మనసు కలిగి ఉంటారో, ఆ దీనునిపై కూడా దేవుని దృష్టి ఉంటుందని దేవుడు చెప్తున్నాడు అనమాట. అంత మాత్రమే కాదు, ఆరవదిగా దీనత్వమే కాదు, ఆయన మాటకు విని వణుకుచున్నారో, ఎవరైతే మాటకి లోబడతారో, ఎవరైతే దేవుని మాట విని భయపడతారో, దేవుని గురించి భయం కలిగి ఉంటారో, వారి మీద కూడా దేవుని దృష్టి నిలుపుతారని ఆరోదిగా చెప్తున్నారు అనమాట. కాబట్టి మనం ఇప్పుడు దేవుని దృష్టి అనే విషయం మీద మనం నేర్చుకుంటున్నాం అనమాట. ఏడవదిగా చూస్తే 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే మనం ఎప్పుడైతే కన్నీటి ప్రార్థన చేస్తామో మన కన్నీటి హృదయాన్ని దేవుడు చూస్తాడు. దేవుడు దృష్టి మన మీద నిలుపుతాడు అనమాట. కన్నీటితో విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి అనమాట. కాబట్టి 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనంలో హిజ్కియా కన్నీటి ప్రార్థన చేసుకున్నాడు అనమాట. దేవుడు ఆ యొక్క ప్రార్థన మీద దృష్టి ఉంచాడనమాట. కాబట్టి ఈరోజు మనం 7 విషయాలు మనం నేర్చుకున్నాం. మూలవాక్యం మనం నేర్చుకున్నాం కదా, దేవుని దృష్టి. మరి 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఎప్పుడైతే మనం నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తారో, చెడు మార్గం విడిచిపెడతారో, దేవుడు ఆ స్థలం ముందు చేయబడిన ప్రార్థన తన దృష్టిని నిలుపుతాడనమాట. కాబట్టి మనం 7 విషయాలు నేర్చుకున్నాం. మొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు తన దృష్టి నిలుపుతాడని, కృప కొరకు కనిపెట్టుకుని ఉంటే, దేవుని మీద ఆధారపడితే దేవుడు
ఆయన దృష్టి మన మీద ఉంటుందని. మూడవదిగా నీతిమంతుల మీద ఉంటుందని. నాలుగవదిగా యథార్థ హృదయం దేవుని ఎడల కలిగి ఉంటే. ఐదవదిగా దీనత్వం కలిగి ఉంటే. ఆరవది దేవుని మాటకు విని మరి ఆయన మాటకి లోబడి భయపడి జీవిస్తారు. ఆరవదిగా అనమాట. ఏడవదిగా మన కన్నీటి ప్రార్థన మీద దేవుని దృష్టి నిలుపుతాడనమాట. దేవుడు ఈరోజు ఆయన దృష్టి అనే అంశం మీద మనం నేర్చుకున్నాం. దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి చివాధిపతి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. ఈ నూతన దినం ఇచ్చి మమ్మల్ని ఇంతవరకు నడిపించేందుకు కృతజ్ఞతలైనా. ప్రభా నా తండ్రి ప్రభా జ్ఞాపకం చేసుకోండి ఈ మాటలు. ఆయన దృష్టి దేవుని కనుదృష్టి మా మీద ఉంటే అయ్యా మా జీవితాలు మా పరిస్థితులన్నీ మార్చివేయబడతాయి తండ్రి. నీ కనుదృష్టి మా పేద నిలిపేటట్లుగాను మేము అలాగున ప్రవర్తించేటట్లుగాను విన్న వాక్యము ప్రతి బిడ్డను దీవించమని ప్రతి బిడ్డ యొక్క అవసరతను మీరు తీర్చమని యేసు నామమున అడిగి వేడుకొని తండ్రి. ఆమేన్.